ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రం నాయనా. ప్రేమమయుడా, స్తుతులకు పాత్రుడా, అన్ని నామముల కన్నా పైనామము గల తండ్రి, ఈ యొక్క సమయము బట్టి మీకు అనేకమైన స్తుతులు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తుతులు. తండ్రి నాయన, ఇప్పుడు తండ్రి మీ యొక్క వాక్యము వినుటకు నాయన మేము ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రి. మా యొక్క హృదయాలను సిద్ధపరచండి. మమ్మల్ని ఆత్మీయంగా నాయన సిద్ధపరచండి తండ్రి. ప్రతి బిడ్డను నాయన ఆశీర్వదించి దీవించండి నాయన. మరి వాక్యము నా ద్వారా మాట్లాడమని నన్ను సమర్పించుకొంచున్నాను మీ యొక్క పాదాల చెంత. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నన్ను కూడా నాయన ఆశీర్వదించి దీవించి నాయన మీ యొక్క మీ యొక్క సన్నిధిలో తండ్రి ఎత్తిపట్టి నాయన మీకు సమర్పించుకొంచు. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని యొక్క ఏర్పాటు చూసాము, దేవుని యొక్క ప్రేమను చూసాము. మానవాళికి దేవుడు చేయనిదంటూ ఏమీ లేదు అని మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకి ఆదరణ కలిగించారు, ధైర్యాన్ని ఇచ్చారు. మనకి ఏమీ లేమి మనకెప్పుడూ ఉండదు అన్న ఒక నమ్మకం మన జీవితాల్లో మనకి అనుగ్రహించారు. అయితే మరి మానవుని యొక్క లేకుంటే ఆయన సృష్టి, జంతువులే కానివ్వండి, లేకుంటే మానవులే కానివ్వండి, మరి దేవుడికి తిరిగి ఏమి ప్రతిఫలము ఇచ్చారు అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. మొదటిగా సర్పం గురించి మాట్లాడుకుంటే, సర్పం అంటే అన్నిటిలో చాలా యుక్తిగలగా ఆయన జంతువు దేవుడు సృష్టించిన వాటిలన్నిటిలో. ఎందుకంటే కొంతమంది నిజంగానే మనుషుల్లో కూడా అందరూని దేవుడు సమంగా ఉన్నప్పటికీ కొంతమంది వారిలో కొద్దిగా చలాకితనం ఎక్కువ ఉంటది. వారిలో యుక్తితనం ఎక్కువ ఉంటది. వారు లేనిది ఉన్నట్టుగా చెప్పగల సామర్థ్యము వాళ్ళలో ఉంటది. వాళ్ళకి మాట నేర్పత్యము అనేది చాలా ఉంటది. అందుకే మనకి ఇక్కడ అసలు మొదటి ప్రశ్నే నాకు మొదటి వచనం చదివినప్పుడు సర్పము స్త్రీని అడిగిన విధానం చూస్తే మనకి, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అంటే ఆ ప్రశ్న ఎట్లా ఉందంటే, దేవుడు చెప్పింది 2 వృక్షాల గురించే. మిగిలినది ఏదైనా కూడా సమృద్ధిగా మీకిష్టమైనది అంటే మీకు హృదయానికి ఎంత నచ్చితే అంత ఎప్పుడు తినాలనిపించినా మీరెళ్లి ప్రతి ఒక్క ఫలాన్ని తినొచ్చు ఆయన దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆజ్ఞ ఇచ్చారు. ఆశీర్వాదం అనుగ్రహించారు. కానీ సర్పము అడిగిన విధానం ఎట్లా ఉంటదంటే, ఈ ఫలాలు ఏమి తినకూడదని చెప్పారా? ఇంత మంచి అందమైన తోటైతే ఉంది. తోటలో మరి మీరేమి తినకూడదా? ఎందుకంటే సాధారణంగా ఇట్లానే మొదలవుతాయి. ఏదైనా ఒక అబద్ధము కానీ చెప్పాలనుకున్నప్పుడు మొదటగా ఏం చెప్తారంటే, ఫస్ట్ వాళ్ళు విన్నదొకటి, దానికి వాళ్ళు ఊహించుకుని వాళ్ళ మనసులో ఉన్న మాటలు కలిపి, ఒక మాట వింటే దానికి ఇంకొక 10 మాటలు కలిపి, ఉన్నది లేనట్టుగా చెప్పగల యుక్తి ఎవరికుంటదంటే మానవులకే ఉంటది. అందుకే గదా! అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే, "ఏంటి మీరేమి ఫలాలు తినకూడదా అసలు?" అంటే ఏంటి మీకు దేవుడు ఏమి సృష్టి అయితే అందంగా ఉంది. చుట్టూ ఎంత మంచి పండ్లున్నాయి. ఎంత అందంగా ఉంది. ఇది చూడటానికి మాత్రమేనా? ఇది మీకు అనుభవించటానికి కాదా? అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఎవరి మీద? సృష్టికర్త మీద. అసలు ఈ లోకంలోనికొచ్చిందే భగవంతుడు సృష్టిస్తే. అప్పటి వరకు సర్పం అనేది లేదు. మానవులనేవాళ్ళు లేరు. చెట్లు లేవు. ఫలాలు లేవు. ఏమీ లేవు. ఆ యొక్క సృష్టికర్త గురించి ఒక నెగెటివ్ మాట. అది కూడా తన సొంత తెలివి ఉపయోగించి ఉన్నది లేనట్టుగా అతిశయంగా
నుంచి ఏ పండు కూడా మీరు తినకూడదా అని ప్రశ్నించరు. ఎందుకంటే సాధారణంగా మన జీవితాలలో గూడా ఒక చిన్న అబద్ధం అయ్యుండొచ్చు. లేకుంటే ఒకళ్ళ గురించి వారు వెనక మాట్లాడుకునే విధానం అయ్యుండొచ్చు. అది ఎట్లా మొదలవుతదంటే, ఒక మాట ఎవరి దగ్గర నుంచో వింటారు. కానీ దానికి ఒక ఇంకా అల్లుతారనమాట. ఒక కథ అనేది దాని చుట్టూ ఒక కథ అల్లి, అది పక్కన వాళ్ళకి జెప్తారు. ఎందుకంటే అది ఉన్నదానికన్నా ఎక్కువ చేయటం, అధికం చేయటం, అతిశయపడటం, అతిశయం ఎక్కువ. ఎందుకంటే ఇదెందుకు ఇట్లా జేస్తారంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. ఎందుకంటే నాకు నీకన్నా చాలా తెలుసు. అంటే వాళ్ళ గొప్పతనము చూపించుకోవడానికి, వాళ్ళ అతిశయం జేయడానికి ఆ అతిశయం చూపించుకునే ఆ యొక్క ప్రాసెస్‌లో వాళ్ళు దేవుణ్ణి సంకోచిస్తున్నారు. ఆ యొక్క అది పునాది అక్కడ మొదలైంది. ఆ సంకోచము. ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్క చిన్న డౌట్ అనేది పునాది అనేది స్త్రీలో నాటింది ఒక సాతాను. ఒక సర్పం రూపంలో వచ్చి. అయితే ఈ రెండో వచనంకొచ్చినప్పుడు సరే పక్కన వాళ్ళు మన దగ్గరకొచ్చి ఎన్నో మాటలు చెప్తా ఉంటారు. కొన్నిసార్లు కుటుంబాల్లో మన మన కుటుంబాల్లోనే మా భార్య గురించి అయ్యుండొచ్చు, భర్త గురించి అయ్యుండొచ్చు, పిల్లల గురించి అయ్యుండొచ్చు. వాళ్ళు వెనక మాట్లాడుకుండొచ్చు. లేకుంటే మన చుట్టాల మధ్య అయ్యుండొచ్చు. లేకుంటే పిల్లలు వాళ్ళ స్కూల్లో జరుగుతున్న విషయాలయ్యుండొచ్చు. కాలేజీలో వాళ్ళ స్కూల్లో జరుగుతున్న ఆహ్, విషయాలు అయ్యుండొచ్చు. లేకుంటే పనిలో జరుగుతున్న అనేక సంఘటనల గురించి ఉన్నదానికి మించి అధికంగా మనం మాట్లాడి, అతిశయం చేసి పెద్దది చిన్నదాన్ని ఇంత పెద్దగా చేసి మనము మాట్లాడుతా ఉంటాము. అది ప్రథమంగా మనము వేసే మొదటి అడుగు మాత్రమే. మన పాపంలోకెళ్ళేటప్పుడు అది మొదటి అడుగు మాత్రమే. అయితే దానికి స్పందనగా మరి స్త్రీ ఎలాంటి జవాబిచ్చింది? మనము అలాంటి పరిస్థితిలో ఉంటే, మనకు కూడా చాలా క్యూరియాసిటీ గదా! పక్కన వాళ్ళ గురించి ఏమన్నా జెప్తుంటే పక్క కుటుంబంలో ఏమవుతుంది? లేకుంటే గుడిలో ఏమేమవుతున్నాయి? పనిలో ఏమేమవుతున్నాయి? ఇతరుల గురించి తెలుసుకోవాలంటే మనకు గూడా చాలా క్యూరియాసిటీ గదా! మనకు గూడా ఇంకెట్లా? ఇంకా ఆ! అవునా? అవునా? అని మనం ఇంకా కూడా ప్రొలాంగ్ చేస్తుంటాం. అందుకే ఇక్కడ స్త్రీ ఆహ్, హ్మ్, చెప్పింది. లేదా మేమన్ని ఫలాలు తినొచ్చు. అక్కడితో ఆగలేదు గదా! స్త్రీ అయితే రెండో వచనంతో ఆగలేదు. లేదు దేవుడు మమ్మల్ని అన్ని తినమని జెప్పారు. దానికేమి మాకు సమస్య లేదు. మాకు ఎంత సమృద్ధిగా మేము తినాలనుకుంటే, అంత సమృద్ధిగా మేము తినొచ్చు. మాకు కావాల్సినయన్నీ గూడా మా దేవుడు మాకు అనుగ్రహించారు. మా సృష్టికర్త మీరు మాకు అన్నీ గూడా ఏర్పాటు చేశారు. నాకేది కావాలో అది మాకు అనుగ్రహించారు అని చెప్పి అక్కడితో ఆపలేదు. కానీ ఏం చెప్పిందంటే, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అని చెప్పనని సర్పంతో చెప్పాడు. అనవసరమైన విషయం గదా ఇది. ఎందుకంటే మనం గూడా ఎట్లా ఉంటామంటే, మనకి అవసరం లేని వివరాలు ఇతరులకి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో చూస్తే అది మీకు దేవుని మధ్య అయ్యుండొచ్చు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తారో అప్పటి వరకు మనము చెప్పడానికి కొన్ని విషయాలు చెప్పడానికి లేదు. లేకుంటే కుటుంబ విషయాలు కుటుంబంలోనే ఉంచుకోవచ్చు. సంఘంలో విషయాలు, సంఘంలో ఏమన్నా స్ట్రగుల్ అవుతుంటే ఆ యొక్క కష్టాలు అవన్నీ కూడా మనము ఒక కుటుంబంగా చేరి మనము చేసుకోవాలి గానీ బయటకు వెళ్లి అది అనవసరమైన విషయాలు, వివరాలు అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క గాసిప్ అనేది అంటే మనుషులు వెనక మాట్లాడేది ఇప్పుడు దేవుని వెనక మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అనుకుంటాను. నిజంగా అంత ధైర్యం ఉంటే సర్పము స్త్రీ దగ్గరికి గాదు వచ్చుండాల్సింది. దేవుని దగ్గరికెళ్ళుండాల్సింది గదా! ఏంటి దేవా నువ్వసలు ఏం తినొద్దని చెప్పావంటే ఏంటి అని దేవుని దగ్గరికెళ్లి మాట్లాడుండాల్సింది. కానీ సాధారణంగా మనుషులకి అంత ధైర్యం ఉండదు. అసలైన మనిషి దగ్గరికెళ్లి ఇదా అని అంటే ఇదా మీరన్నది అని సత్యం తెలుసుకోవడానికి అసలైన వ్యక్తి దగ్గరికి వెళ్లరు ఎప్పుడు గూడా. ఆ పక్క వ్యక్తుల దగ్గరికే వెళ్తారు. మన జీవితాల్లో మనం ఎప్పుడు గూడా అంతే. అంతే ఎవరన్నా మనకు ఒక విషయం జెప్తే, ఇట్లా అన్నాడు అతను అంటే మనం తిన్నగా ఎళ్లి ఏంటి నేను ఇట్లా విన్నాను, నువ్వన్నావని తిన్నగా అడగొచ్చు. అంత ధైర్యం ఉండదు మనకి.
కాపోతే ఏంటిదంటే వెనక మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సర్పం అంతే మరి దేవుని దగ్గరికెందుకు వెళ్లి మాట్లాడలేదు? దేవా! ఇంత మంచి అద్భుతమైన తోటలో మానవుడిని పెట్టావు కదా! వాళ్ళనెందుకు నువ్వు తినొద్దంటున్నావు? మరి వాళ్ళకి ఆకలేస్తది గదా! అంటే అంత కన్సర్న్ ఉంటే నిజంగా మానవుల గురించి అంత జాలిగా ఉంటే మరి దేవుడిని అడిగుండాల్సింది. అంతేకాని స్త్రీ దగ్గరికెళ్లి వెనక నుంచి వెళ్లి అడగాల్సిన అవసరము లేదు. మనం గూడా మన జీవితంలో ఈ సర్పాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిందేంటిదంటే, మనకి కాని విషయాలు లేకుంటే మన గురించి ఏమన్నా ఉన్నప్పుడు ఎవరితోన్నా మాట్లాడాలంటే తిన్నగా ఆ వ్యక్తితోనే మాట్లాడాలి. ఇంకొక వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరత మనకి లేదు. ఎందుకంటే వేరే వ్యక్తులతో మాట్లాడితే ఏంటంటే అనవసరమైన మనకి అవసరం లేని డీటెయిల్స్ అన్నీ మనకొస్తా ఉంటాయి. ఆ వివరాలు గూడా మనకవసరం లేదు. సత్యం గూడా బయటికి రాదు. అయితే ఇక్కడ స్త్రీ అయితే మొదటిగా చెప్పింది. సత్యం జెప్పింది ఆమె. సత్యంలోనే ఉంది. అప్పటి వరకు హ్మ్. అవ్వకి తెలీదు. అంటే పాపం అంటే అబద్ధం చెప్పాలని తనకేం లేదు. కాపోతే నేనిక్కడ దేవుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందేంటిదంటే, అవసరతకి మించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అధికంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వివరాలు అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడి మీద నాకున్నప్పుడు దేవుడు నాకిచ్చాడు. లేకుంటే ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావంట గదా! ఇంత కాలం నుంచి 10 సంవత్సరాల నుంచి అదే అడుగుతున్నావంట గదా! నీకేం దేవుడు సమాధానం ఇవ్వలేదంట గదా! ఇట్లానే ఉంటాయి మాటలు. పొరుగు వాళ్ళ మాటలు, సంఘస్థుల మాటలు, కుటుంబంలో కూడా అన్ని చోట్ల గూడా ఇట్లానే మాట్లాడతారు. కానీ మనం చెప్పుండాల్సింది దేవుడు నాకు అనుగ్రహించాడు. కానీ అంతేగాని దేవుడు అప్పుడు జెప్పాడు, ఇప్పుడిస్తానన్నాడు, ఈ టైంకొస్తది అని మనం వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదం వచ్చినప్పుడు మనుషులే చూసుకొని, వావ్! ఆమెకి ఈ ప్రతిఫలం వచ్చిందా అని మనుషులు తెలుసుకోవాలి. మనము చెప్పుకోవాల్సిన అవసరత లేదు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడేటప్పుడు, బోధించేటప్పుడు నాకేం జెప్పారంటే, అనవసరమైన వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటేంటిదంటే, సంభాషణను పొడిగించాల్సిన అవసరం లేదు. మనకు అవసరము లేని సంభాషణను పొడిగించాల్సిన అవసరం లేదు. అలాంటి సంభాషణకు దూరంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాట దేవుడినే శంకించేటట్టు ఆ యొక్క పదము సర్పం దగ్గరొచ్చినంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాల్సిందే. అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉండాల్సిన అవసరత లేదు. అంతే గాకుండా ఆ యొక్క కన్వర్జేషన్‌ని ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం ఇంకా లేదు. కానీ మనకి చాలా ఇష్టం గదా! మనకి సంభాషణ పొడిగించాలంటే ఎంత ఇష్టమో. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఎవరి మీద ఏం బురద జల్లాలి, ఎట్లా చేయాలి అని మనకి చాలా ఆశ ఉంటుంది మన హృదయాలలో. కానీ ఇక్కడ దేవుడేం చెప్తున్నాడంటే, మనకి ఈ వాక్యం ద్వారా మనము నిజంగా నేర్చుకోవాల్సిందేంటంటే, అవసరం లేదు. సర్పంతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎందుకు సాక్షికరంగా ఉండలేకపోయావు? దేవుడు నాకన్నీ ఇచ్చాడని ఎందుకు సాక్షికరంగా ఉండకపోగా, అవును. నిజమే, నిజమే, నిజమే. అన్ని తినమన్నాడు గానీ, ఆ 2 తినొద్దన్నాడని చెప్తా. మనకి లేనివి చెప్పుకోవడం చాలా ఇష్టం. నిజమే. ఇదైతే నాకు వాగ్దానం అయితే ఇచ్చారు గానీ, అస్సలు ఇప్పటి వరకు ఏమి నా కుటుంబంలో ఏమి లేదు. లేకుంటే నా సేవలో ఏమి కనిపించట్లేదు. నా ఉద్యోగంలో ఏమి కనిపించట్లేదు. నా కుటుంబంలో ఏమి మార్పు లేదు. నా పిల్లలలో ఏమి మార్పు లేదు అని అనవసరమైన సంభాషణ. అనవసరంగా ఆ యొక్క సంభాషణను పొడిగించటము, అనవసరమైన వివరాలన్నీ ఇవ్వటం అంటే ఇదే. ఇక్కడ అవ్వ చేసిన పని. ఇంకా అదొక్కటి చాలు గదా! ఆహ్, స ఇంకా అంటే ఇప్పుడేంటంటే ఫస్ట్ సాతాను చేసేదేంటంటే మన అటెన్షన్ గావాలి మనకి. మనము వినేటట్టు చేస్తది. ఆ యొక్క పాపం ఎట్లా స్టార్ట్ అవుతదంటే, ఆ యొక్క టెంప్టేషన్ అనేది లేకుంటే ఆ యొక్క పాపంలోకి అడుగు ఎట్లా పెడతదంటే ప్రారంభంలోనే అతిశయం చేసి, దానిని వాళ్ళు డిఫెండ్ చేసుకునేటట్టు చేస్తదనమాట. ఎందుకంటే మనం అతిశయం చేయబట్టే కదా! లేదు లేదు తండ్రి అన్నీ తినమని చెప్పారు అని చెప్పగలిగింది. నా దేవుడు నాకన్నీ ఇచ్చాడు. మేమన్నీ తినొచ్చని చెప్పగలిగింది. కానీ అంతటితో ఆపకుండా ఎక్కువగా మాట్లాడినప్పుడు ఏంటిదంటే, దానికి
ఒక అడుగు పెట్టడానికి ఒక స్థానము ఆ స్త్రీ ఇచ్చింది ఆ సమయంలో. ఎప్పుడైతే తన వివరాలన్నీ చెప్పిందో, దేవుడు వాళ్ళకి చెప్పినయన్నీ ఆ యొక్క సర్పానికి చెప్పిందో, అప్పుడేమిచ్చిందంటే, ఒక అడుగు వాళ్ళ జీవితంలోనికి అడుగు లోపలికి రావటానికి స్థానం ఇచ్చింది స్త్రీ. అది మొదలు. ఒక్క స్థానం ఇస్తే చాలండి సాతానికి. దానికింత కొద్దిగా చిన్న ప్రాంప్ట్ ఉంటే చాలు. ఇంకేం పెద్ద అక్కర్లా. ఓకే. నా మాట వింటుంది. నా మాటకి జవాబిస్తుంది. కాబట్టి దీన్ని ఒక్క అడుగు, ఇంకొక రెండో అడుగు ముందుకు తీసుకెళ్దామని తర్వాత సాతాన్ ఏం చెప్తదంటే, అస్సలు చావనే చావరని చెప్తది మొదటిగా. ఆ మాట ద్వారా ఒకటేంటిదంటే, ధృవీకరించడం ఒకటైతే, దేవుణ్ణి అబద్ధికుడిని చేసిందక్కడ సాతాను. చూసారా? అంటే ఒక క్వెషన్‌తో మొదలైన ఆ యొక్క సంభాషణ ఎట్లా దృఢపరుస్తుందంటే ఆ స్త్రీకి, నువ్వు చావనే చావవు. ఎందుకంటే మన దృష్టిలో చావంటే ఒక మీనింగ్ ఉంటే, దేవుని దృష్టిలో చావు అనేది ఇంకొక విధానము. ఎందుకంటే అది మనకు ఎప్పుడు మనం చావనగానే మనం ఎట్లా అనుకుంటామంటే చనిపోతాము. ఇంక దాంతో అయిపోతది మన జీవితం అనుకుంటాము. కానీ దేవుని దృష్టిలో చావు అంటే ఆ ఎడబాటు. చావు అనేది మనకి పర్మనెంట్ ఎడబాటు గదా! మన ఈ లోకంలో నుంచి మనము ఆహ్, ఇక్కడ ఉన్న ఇహలోకంలో ఉన్న కుటుంబం సభ్యులకు గాని, అందరికి గాని మనము దూరం అవుతాం. మన చావు అంటే మన దృష్టిలో అంతే. కానీ ఇక్కడ దృఢపరచడము మరి దేవుని దృష్టిలో ఆయన మీరు తినొద్దు ఎందుకంటే మీకు చావు వస్తదని ఆయన చెప్పినప్పుడు గాడ్ ఈస్ నాట్ లయింగ్. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన దేని గురించి మాట్లాడుతున్నా అంటే, వాళ్ళ సంబంధం గురించి, వాళ్ళ సహవాసం గురించి, మానవులతో ఆయనకున్న సహవాసం గురించి, మానవులతో ఆయనకి ఆ యొక్క ప్రేమను వాళ్ళకున్న కనెక్షన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మనము వెళ్తామో అప్పుడేమవుతదంటే, ఆ ఎడబాటు అనేది వస్తది. ఆ యొక్క దూరం అవ్వటం అనేది. ఆత్మీయంగా దేవునికి దూరం అవ్వటము. అంటే మన ఆత్మీయ జీవితము మరణించటము. దేవునితో ఉన్న సంబంధము అక్కడితో ఆగిపోవటం. అది దేవుని దృష్టి. కానీ సర్పము అంటుంది, "నువ్వు చావనే చావవు." అయితే నాకు మరి నేననుకున్నాను, ఈ యొక్క మూడో వచనం చదివేటప్పుడు అనుకున్నాను, నిజమే. దేవుడు నిషేధించడంలో కూడా ఒక కారణం ఉంది. ఆయన చెప్పిన విధానం చూడండి. ఆయనేం చెప్పారంట? తినకూడదు, వాటిని ముట్టుకోకూడదు. తినకూడదని అని ఒకటే చెప్పలేదు. కానీ ఆయన ముట్టుకోకూడదు గూడా అన్నారు. ఎందుకంటే తెలుసా? మనం ఎప్పుడైతే ఒక అడుగు దేవునికి దూరంగా వేసి, ఇహలోకాన్ని ప్రయత్నిద్దాము అని ముట్టుకోవటానికి మనం ప్రయత్నిస్తామో, అక్కడే పతనము మొదలవుతది. మనం తినాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే మనము ఆ యొక్క ఫలాన్ని ముట్టుకోవాలంటే ఆదాము, అవ్వ వాళ్ళేం జేయాలి? వాళ్ళున్న స్థలం నుంచి వెళ్ళకూడదు అని చెప్పిన స్థలంకి. అంటే నిషేధింపబడిన స్థలానికి వాళ్ళు వెళ్ళాలి. అది తినాలంటే దాన్ని ముట్టుకోవాలి. దాన్ని కోసుకోవాలి. దాన్ని ముట్టుకోవాలి. కానీ అందుకే చెప్తాడు. అసలు అటువైపు వెళ్ళొద్దు, అటువైపు చూడొద్దు, అటువైపు దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని తినొద్దు. అంటే పాపము తట్టు చూడొద్దు. ఎందుకంటే పాపం అనేది చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. ఎప్పుడైనా సరే ఎంత ఆకర్షణీయంగా ఉంటదో, ఏదైనా ఎప్పుడైనా నిషేధింపబడిందంటే మనకి ఎప్పుడది ముట్టుకుందామా? ఎప్పుడు అది చేద్దామా? అనేది మనకి మన మైండ్‌లో తిరుగుతూనే ఉంటది. ఏ విధంగా చేయగలం? పట్టుబడకుండా ఎట్లా చేయగలము? ఒక్కసారి రుచి చూస్తే చాలు. ఒక్కసారి ముట్టుకొని చూస్తాను. నేను తినను. అది జస్ట్ ఎట్లా ఉందో చూస్తాను. దాని టెక్స్చర్ ఎట్లా ఉందో చూస్తాను. అది ఆ పండు మెత్తగా ఉందా? గట్టిగా ఉందా? చూసొస్తాను అంతే నేను తినను అని. ఇంత అంటే మనకి ఆ యొక్క టెంప్టేషన్ అట్లానే మొదలవుతది. అంటే ఒకేసారి అవ్వదు. మనం గ్రహించాల్సిందేంటిదంటే, మనము ఇప్పుడు పాపంలోకెళ్ళాం. కానీ అది ఎట్లా అంటే స్లో పాయిజన్ లాగా అన్నమాట. మన పాపపు జీవితం ఎట్లాంటిదంటే చాలా చిన్నగా స్టార్ట్ అవుతది.
కొంతమంది అంటారు కదా! ఒక చిన్న అబద్ధముతో మొదలయ్యి ఆ ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం చెప్పి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం చెప్పి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అట్లా మనము ఆఖరికి ఎట్లా అవుతదంటే మన జీవితమే ఒక పెద్ద అబద్ధం అవుతది. కానీ దేవుని ఉద్దేశంలో ఏంటిదంటే అసలు ఆ అబద్ధం చెప్పొద్దు అని. లేకుంటే ముందే ఆ యొక్క పాపపు జీవితంలోనికి ఎళ్ళొద్దు. ముందే ఆ యొక్క అడుగు మీరు ఎక్కడుండాలో మీ పరిధిలో మీరుండండి. కానీ నిషేధించబడిన స్థలానికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ పని గూడా మనము చేయాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా మనకి ఎలా ఉండాలి అనేది మనకి మన వాక్యం ద్వారా ఆయన మనకు బయలుపరుస్తూనే ఉంటారు. మన ముందే ఉంది మన వాక్యము. మనం ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయొద్దు, ఏ పని చేస్తే దేవునికి మనకు అంగీకారంగా ఉంటామో, ఏ పని చేస్తే మనం ఆయనకి సాక్షికరంగా ఉంటామో, ఏ పని చేస్తే ఆయనకి మహిమకరంగా ఉంటాము అన్నది మనం వాక్యంలో దేవుడు మనకి చూపిస్తూనే ఉన్నాడు. కానీ దానికి విరుద్ధంగా ఒక్కసారి ఏం కాదులే, మా ఫ్రెండ్స్‌తో నేను బయటికెళ్తాను. బార్‌కెళ్తాను ఏం గాదు. ఎందుకంటే నాకు చాలా నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను. ఏం పర్వాలా. నేను మంచినీళ్ళు తాగుతాను. వాళ్ళందరూ తాగినా సరే పర్వాలేదు. నేను మాత్రం జస్ట్ మంచినీళ్ళు తాగుతాను. వాళ్ళ మధ్య ఉంటాను అంటాడు. అది అక్కడితో ఆగుతదా? అక్కడితో ఏమి ఆగదు. తర్వాత వాళ్ళతో పాటు సరే మంచినీళ్ళెందుకులే నేను కూల్ డ్రింక్ తాగుతాను. మీరు కొద్దిగా మీరు తాగండి. నేను జస్ట్ ఒక ఏదో థమ్స్ అప్పో, కోకా కోలానో ఏదో తెచ్చుకుంటానని అది రెండో అడుగు. ఇంకో మూడో అడుగు ఏంటిదంటే, ఏంటో వీళ్ళు చాలా ఎంత ఎంజాయ్ జేస్తున్నారో ఏంటిదో ఇది. ఒక్కసారి ఒక్క సిప్ తీసుకుందాము. అంతే నాకస్సలు ఆహ్, హ్మ్, నేను నేనేమి అంత ఆహ్, హ్మ్, ఆహ్, అంత కంట్రోల్ జేసుకోలేని మనిషినేమి గాదు. కాబట్టి నేను కొద్దిగా ఒక చిన్న సిప్ తీసుకుంటాను అని అన్ అట్లనే చిన్న అడుగు, ఒక అడుగు, ఒక అడుగు, ఒక అడుగు. ఒక సిప్ కాస్త 2 సిప్‌లవుతాయి. 2 సిప్పులు కాస్త 3 సిప్‌లవుతాయి. ఆఖరికి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారంటే సోయ లేకుండా తాగి రోడ్డు మీద పడే అంత పరిస్థితికొస్తది. లేకుంటే ఇంట్లో డబ్బులు ఉన్నా లేకున్నా, పిల్లలకి పెట్టడానికున్నా లేకున్నా, భార్యకి పెట్టకున్నా లేకున్నా, లేకుంటే చదివినా చదవకున్నా, కాలేజ్ ఎగ్గొట్టినా, స్కూల్ ఫీజులవన్నీ తీసుకొని అక్కడితో ఆగకుండా ఇట్లా ముందుకు వెళ్తూనే ఉంటది. కాబట్టి ఒక కుటుంబము నాశనం అవుతది. ఆరోగ్యము నాశనం అవుతది. అన్నీ నాశనం అవుతాయి. అన్నిటికి మించి దేవుడు నిషేధించిన పని మనము చేసిన వారమవుతాం. అందుకే దేవుడు ఊరికే చెప్పలేదు. ఉట్టి తినొద్దు అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే ముట్టొద్దు. అసలు ఆహ్, ఆహ్, ఆ తట్టే వెళ్ళదు. అటు వెళ్ళాల్సిన అవసరం లేదు. పాపపు వైపు మనము ఎప్పుడు గూడా వెళ్ళకూడదు. ఇంతకాలం మనం పాపంలో ఉన్నాం. కానీ మనం రక్షణలోకొచ్చి దేవుణ్ణి నమ్ముకొని మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మనము అంతా పరిశుద్ధాత్మ ఆయన మనల్ని పవిత్రపరిచి, మనకి రక్షణ ఇచ్చిన తర్వాత గూడా మనము ఎట్లా ఉంటామంటే ఈ ఒక్క పని చేసేసి మళ్ళీ ఇంకస్సలు చేయను. వెళ్ళకూడని ప్రాంతాలకి వెళ్ళటము, అనకూడని మాటలు మాట్లాడటము, వెళ్ళకూడని వ్యక్తుల దగ్గరికి వెళ్ళటము, అనవసరమైన పనులు చేయటము, వ్యర్థమైన మాటలు, అవసరం ఉన్నా లేకున్నా ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ వ్యర్థంగా మాట్లాడటం. ఆ యొక్క మాటలలో ఈ యొక్క లోకరీత్యా మాటల్లో దానికి ఇంకా యాడ్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేయటము. లేకుంటే ఆ యొక్క సంభాషణను పొడిగించి అవసరం లేని విషయాలు మాట్లాడటం. ఇవన్నీ కూడా పతనానికి దారితీస్తాయి. ఎందుకంటే మనం ఒక్క అడుగు ఇస్తే చాలు సాతానికి. పాపానికి ఒక్క అడుగు ఇస్తే చాలు. ఎక్కువ ఏం అవసరం లేదు దానికి. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటది. ఎవరు ఎవరి వీక్‌నెస్ ఎక్కడుంటదో దానికి బాగా తెలుసు. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మన వాక్యాన్ని ఎవరైనా సరే వాక్యానికి విరుద్ధంగా చేయమని చెప్పినా, లేకుంటే వాక్యం గురించి విరుద్ధంగా మాట్లాడినా, ఈ బైబిల్‌లో ఈ వాక్యం నిజమే అంటావా? ఈ ప్రవక్త చెప్పిన వాక్యం నిజమేనా? నిజంగానే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారా? అని అలాంటి బీజము ఎవరైతే నాటాలని చూస్తున్నారో,
వాళ్ళకి దూరంగా ఉండండి. ఆ మాటలకి దూరంగా ఉండండి. అవసరం లేదు. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో సంభాషణ అవసరం లేదు. వారి మధ్య ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఒక్క అడుగే సాతానుకు కావాల్సింది. ఎప్పుడైతే ఆ అడ్డు వేస్తామో ఆఖరికి అది మన సృష్టికర్తనే, మన దేవుడినే, మన వాక్యాన్నే ఒక అబద్ధముగా చిత్రీకరించ చిత్రీకరిస్తది. అందుకే గదా! మీరు చావనే చావరు అని ఎంత అబద్ధమో, ఎంత అంటే సునాయాసంగా ఎంత అబద్ధం చెప్పగలిగింది సర్పము. అంతేకాదు ఎందుకో కూడా ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు నువ్వు చావటమే గాదు గదా! చావకపోవడం ఒకటి, ఒక ప్లస్ పాయింట్. దానికి తోడు ఇంకా మిగిలిన బెనిఫిట్స్ అన్నీ గూడా దానికి యాడ్ చేసి సాతాను జెప్తుంది. 5వ వచనంలో చూడండి. ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నుల తెరవబడును. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూత వలె ఉందురు. ఇంకా ఎంత ఎక్స్‌ట్రీమ్ జూడండి. ఒకటేంటిదంటే ఎప్పుడైతే తింటావో, ఏ దినమైతే నువ్వు తింటావో, ఆ రోజే నీ కళ్ళు తెరవబడతాయి. నువ్వు తిని ఒక సంవత్సరం ఆగాల్సిన అవసరం లేదు. నువ్వు తిని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరత లేదు. దాని ఎఫెక్ట్ నీకు తెలియడానికి. నువ్వు ఏ దినమైతే తింటావో, అప్పుడే నీ కళ్ళు తెరవబడతాయి. అంతేగాదు. నీకు అంటే ఏంటంటే, ఇన్‌స్టంట్ ఈ రోజుల్లో మనకన్నీ ఇన్‌స్టంట్ గదా! అన్ని తక్షణమే గావాలి మనకి. ఈ రోజే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి. ఈ రోజే మనకన్ని ఆశీర్వాదాలొచ్చేయాలి. ఈ రోజే మన ప్రార్థనలన్నిటికి జవాబొచ్చేయాలి. ఈ క్షణం, ఈ రోజు మనం అడిగిన వెంటనే, వెంటనే జేసేయాలి. దేవుడు చెప్పినయి మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు. కానీ మనం ఎప్పుడైతే మోకాళ్ళనేసి ఆయన సన్నిధికెళ్తామో అప్పుడు మాత్రం తక్షణం. ఆ క్షణంలోనే కావాలి. అందుకే గదా! ఇక్కడేం చెప్తుందంటే నువ్వు తిన్న దినమున అదే రోజంట తనకి కన్నులు విప్పబడతాయంట. అంతేగాదు మంచి, చెడు అనే జ్ఞానము రావటము పక్కన పెట్టండి. ఎవరికైనా జ్ఞానం అంటే ఇష్టమే గదా! మనకు లేని అంటే మనం కష్టపడకుండా జ్ఞానం వస్తుందంటే ఎవరైనా ఈజీగా తింటారు. అంతే కదా! ఆ ఒక్క పండు తినేసేయి నువ్వు నీ మ్యాథ్‌లో ఫస్ట్ వస్తావంటే ఎళ్లి అందరూ ఆ ఫ్రూట్ తింటారు. ఏదైనా అంటే ఇన్‌స్టంట్‌గా జరగాలి. ఏదైనా తక్షణం జరగాలి. అంటే మనం కష్టపడకుండా ఏదైనా ఫ్రీగా ఒక్క ఆ క్షణంలో వచ్చేస్తదంటే మనం పరిగెత్తుకుంటూ ఎళ్తాం. మనం ఒక్కసారి కూడా ఆలోచించం. ఇంకా జ్ఞానం అంటే చూసుకోండి ఇక ఆ జ్ఞానం ఉంటే నేనేమైనా చేసేయగలను. ఏదైనా సాధించేయగలను. నేను అనుకున్నయన్నీ చేసేయగలుగుతాను. నేను కొద్దిగా స్లోగా ఉండబట్టే నాకంత జ్ఞానం లేదు గాబట్టే నేను కొద్దిగా నా జీవితం అంతా బండంతా స్లోగా నడుస్తుంది. కానీ ఈ ఒక్క పని చేస్తే, ఈ ఒక్క కార్యం చేస్తే ఒక్కసారే మళ్ళీ మళ్ళీ చేయను. ఒక్కసారి చేస్తే వెంటనే నాకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. నాకున్న అప్పులన్నీ తీరిపోతాయి. నా పనిలో ఉన్న సమస్యలు మొత్తము తీరిపోతాయి అని మనకి అదొక ఆకర్షణ. అంటే ఆ పతనము ఎట్లా అంటే సాతాను ఒక అబద్ధంతో మొదలయ్యి దేవుణ్ణి అబద్ధకము చేసి దాన్ని ఇంకా దృఢపరచటానికి ఎన్ని మాటలు చూడండి. తక్షణమే జరగటం ఒకటి, మంచి మనకి అంటే కన్ను విప్పగలగటం ఒకటి, రెండోది దేవదూత వలే ఉండటం. ఇక అంతకన్నా కావాల్సిందేముంది గదా! దేవదూతల వలే ఉండటం. అంటే ఏంటిదంటే, దేవుడు మనల్ని సృష్టించిన విధానం తప్ప మనకన్నీ కావాలనిపిస్తది. దేవుడు మరి స్త్రీలను, పురుషుని చేయకుండా అందరిని దేవదూతలను చేస్తే అయిపోయేది గదా! కానీ ఆయన హృదయం అట్లా లేదు గదా! ఆయన రూపంలో ఆయన మానవులను చేసుకోవాలని ఆయన ఆశ. మానవులకు కావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి గూడా ఇవ్వాలి. వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి అన్నీ బోధించాలి. ఏమీ తక్కువ గాకుండా సమృద్ధిగా ఇవ్వాలి అని ఆయన ఎంతగానో ఆశపడి కావాల్సినయన్నీ ఇస్తే, ఇక్కడ అబద్ధికులను చేయటము ఒక పక్కనుంచితే మనము మన కానిది అంటే దేవుడు మనకి మనం ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుని ప్రణాళిక ఒకటుంటది. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఈ లోకంలోనికి తీసుకొస్తారు. దేవుడు తెచ్చిన ఆ యొక్క ప్రణాళిక తప్ప పక్కనున్న వాళ్ళ ప్రణాళిక కోసము ఎంత తాపత్రయపడతామంటే ఇంక అంతే. ఇంక దేవదూత వలే ఉన్నాది అనగానే అవ్వకనుకున్నా. ఓహ్ మై గాడ్! దేవదూతలంటే చూసుకొని ఎంత ఇదిగా ఉన్నారు. నేను ఇక్కడెందుకు మట్టిలో ఇక్కడెందుకు ఈ ఇది ఇక్కడ ఉండేది పండ్లు తినుకుంటా, అయి తినుకుంటా ఎప్పుడు కూడా అంటే మనకెప్పుడు గూడా మనకి లేనిది మనకి ఎంత ఆశనో అది సర్పానికి బాగా తెలుసు. సాతానికి బాగా తెలుసు. మనకు లేనిదే ఎత్తిపట్టి చూపిస్తాయి.
ఉన్నది దానికి పదింతలు చేసి మాట్లాడుతది. అంతేకాకుండా మనకి ఎవరైతే మనము ప్రియముగా ఉంటారో, మనకి ప్రియమైన వాళ్ళని దూరం చేయడానికి అనేకమైన మార్గాలు, అనేకమైన సిట్యుయేషన్స్, అనేకమైన మాటలు, సందర్భాలు అవన్నీ గూడా ఇట్లా ఒక వలలాగా అల్లిస్తది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే, మొదటిగానే ఎప్పుడైతే మన దేవుడిని గురించి ఎవరన్నా ఒక చెడు మాట్లాడినా, మన వాక్యం గురించి ఒక చెడు మాట్లాడినా, దేవుడిని వాక్యం గురించి గాని, దేవుడిచ్చిన వాగ్దానాల గురించి గాని, దేవుని ప్రేమ గురించి గాని, లేకుంటే ఆయన చేసిన ఆ త్యాగం గురించి గాని, ఎవరైనా చులకనగా గాని, ఒక ప్రశ్నార్థకంగా గాని, ఒక అబద్ధముగా చేసి మాట్లాడితే, మొదటిగా మనం చేయాల్సిందేంటంటే, అక్కడి నుంచి చాలా దూరంగా ఉండాలి. ఆ యొక్క వ్యక్తి దగ్గర నుంచి గాని, ఆ యొక్క సందర్భం దగ్గర నుంచి గాని, ఆ యొక్క ప్రదేశం దగ్గర నుంచి గాని, ఆ యొక్క ఉన్న ఆ యొక్క అట్మాస్ఫియర్ దగ్గర నుంచి మనం ప్రథమంగా చేయాల్సిందేంటంటే, అక్కడికి దూరంగా ఉండాలి. ఇంత సంభాషణ వినాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఎందుకంటే, అవ్వ గనక ఈ యొక్క అవసరం లేని వివరాలివ్వటమో, లేకుంటే ఇంకా మాటలు పొడిగించి మాట్లాడకుండా ఉన్నట్లయితే, ఇంకా ఇంత వినాల్సిన అవసరం ఉండేది కాదు గదా! దేవుడిని అబద్ధం చేసి అబద్ధకుడిని చేసింది. అంతేకాదు, నువ్వు నీకు తక్షణమే నువ్వు ఈ పండు తిన్న వెంటనే నీకు జ్ఞానమొచ్చేస్తది. నువ్వు గూడా దేవదూతలాగా అయిపోతావు అని చెప్తే అంటే ఎంత నిజంగా మనము దేవుడు మనకిచ్చిన పని కాకుండా ఇతరుల పనుల వైపు ఎప్పుడు గూడా చూడొద్దు. ఎందుకంటే అది ఆకర్షణీయంగా ఉంటది నిజంగానే. ఎప్పుడు గూడా ఎందుకంటే చిన్న సంఘాలన్నీ పెద్ద సంఘాల గురించి ఆలోచిస్తా ఉంటారు. లేకుంటే చిన్న క్లెరికల్ జాబ్‌లో ఉన్నోళ్ళందరూ ఎప్పుడు మేనేజ్‌మెంట్‌లోకి వెళ్తానని చూస్తారు. ఆ విధంగా లేకుంటే సినిమాలు జూసి సినిమా హీరో లాంటి భార్య గావాలనుకుంటారు. లేకుంటే హీరోయిన్ లాంటి భార్యనో, లేకుంటే హీరో లాంటి ఆహ్, భర్తనో, లేకుంటే మన పిల్లలు వాళ్ళు చెప్పినట్టు ఇతర పిల్లల వల్లే అన్నిట్లో స్పోర్ట్స్‌లో ఉండాలి, చదువులో ఉండాలి, సింగింగ్‌లో ఉండాలి. ఇంకేమేముంటే ఏమేమి యాక్టివిటీస్ ఉంటే అన్నిట్లో ఉండాలి. అన్నిట్లో ఫస్ట్ రావాలి. అన్నిట్లో డామినేట్ చేయాలి. అంతేగాని దేవుడు మనకి ఏమి గిఫ్ట్ ఇచ్చారు? మనము పైకి రాగలుగుతాం. ఎందుకంటే కొంతమందికి మామూలు యావరేజ్ స్టూడెంట్ అయ్యుండొచ్చు. అందరూ క్లాస్ ఫస్ట్ రారు గదా! కానీ దేవుడు మనకి ఏ గిఫ్ట్ అయితే ఇచ్చారో, లేకుంటే మంచి స్వరం ఇచ్చుండొచ్చు. లేకుంటే కొంతమందికి ఇతరులకు సహాయం చేసే ఇదుండొచ్చు. కొంతమందికి ఇతరులతో సమయం గడిపి వాళ్ళతో ప్రేమతో మాట్లాడటం దేవుడు అది ఒక వరంగా ఇచ్చుండొచ్చు. దేవుని వరము వదిలిపెట్టి పక్కనున్న వాళ్ళ వరాలు ఎందుకంటే అవ్వకు అదే అనిపించిందనుకుంటా. ఎందుకంటే సాతాను ఎప్పుడైతే ఇంతగా నువ్వు దేవదూత వలె ఉండిపోతావు, నువ్వు గూడా దేవదూత వలె అవుతావు అనేటప్పటికి ఇతర ఇతర పిల్లల్ని చూసి, ఇతర సంఘాలను చూసి, లేకుంటే ఇతర కొలీగ్స్ పనిలో వాళ్ళకి ప్రమోషనొస్తే మనకెట్లా అంటే మనకి అదొచ్చే వరకు మనకి ఎక్కడ గూడా నిద్ర పట్టదు. కాబట్టి ఈ లోకంలో మనకి ఈ యొక్క టెంప్టేషన్స్ అన్నిటికి మనము మనకి ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనకి ఇచ్చినది మనము సంతోషంగా స్వీకరించాలి. లేని దాని గురించి కానీ, ఇతరులతో మనము పోల్చటం గురించి గానీ చేయకూడదు. కానీ ఆరో వచనంలో ఎందుకంటే ఎప్పుడైతే మనము ఇలాంటి పనులు ఆ యొక్క మాటలు వింటూ ఉంటామో మనము విని మనకెట్లా ఉంటదంటే, ఆ యొక్క మన మన అడుగుల్లో స్లిప్ అవ్వటం మొదలుపెడతాం. మన జీవితంలో స్లిప్ అవ్వటము. ఆ యొక్క శోధనలోనికి వెళ్ళిపోవటము. ఆ యొక్క ఆహ్, ఆ యొక్క ఆ యొక్క షరతులు దేవుడు ఏమి పెట్టారో వాటిలన్నిటి నుంచి, ఆయన వాగ్దానం నుంచి, ఆయన వాక్యం నుంచి, ఆయన రక్షణ నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనము దిగజారిపోవటం మొదలుపెడతాం. ఎప్పుడైతే మనము ఈ యొక్క ఇన్ని మాటలు విని ఎప్పుడైతే మనం ఆశపడతామో అది అందుకే చూడండిక్కడ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, ఒకటి కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అని అంటే ఒక్కసారి దాన్ని చూసి ఇన్ని తలంపులొచ్చేసినాయి. అంటే ఫ్లడ్ లాగా వచ్చేసినాయి అంతే. ఏదో ఒకటి వచ్చి వావ్! బావుంది అని అనుకోలేదు. అదంట ఆహారానికి మంచిది. ఆహారానికి మంచిదని ఎట్లా అనుకుందో తెలీదు మరి అవ్వయితే. నాకదో పెద్ద క్వెషను.
తినకుండానే అది ఆహారానికి మంచిదని నువ్వెట్లా అనుకుంటావు? కాపోతే అది తింటే జ్ఞానం వస్తదని రమ్యంగా ఉందంటే అది అర్థమైంది. ఎందుకంటే ఆ యొక్క సాతాను చెప్పిన అబద్ధము విని నువ్వు దానిలోకొచ్చావు. కనులకు అందమైనది. మనకెప్పుడైనా సరే, ఎప్పుడైనా దీంతోనే మొదలవుతది. మన నేత్రాశలు. మన ఫస్ట్ మనం అడుగేసేదేంటంటే నేత్రాశ. మనం అనుకుంటాం గదా! చూస్తాం గానీ మనం అక్కడికి అడుగు పెట్టను అనుకుంటాం. కానీ ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు దాన్ని చూస్తావో అందుకే దేవుడు ముందే చెప్పాడు గదా! దాన్ని ముట్టుకోవద్దు అని జెప్పి. ఎందుకంటే ముట్టుకోవాలంటే అటువైపు వెళ్ళాలని ఆయనకి తెలుసు. సో, ఆయనకి అటు వెళ్ళటమో, వెళ్ళొద్దని జెప్తారు. అది ముట్టుకోవద్దని జెప్తారు. తినొద్దని జెప్తారు. ఎందుకంటే కనులకు అందంగా ఉందంట. వివేకం వస్తదని ఆమెకి ఎంత జ్ఞానం వచ్చేసి దేవదూత అయిపోతానంటే మరి ఆబ్వియస్‌గా స్త్రీకి ఎంత ఎక్సైట్‌మెంట్‌లో ఉండుండొచ్చు ఇవన్నీ అబద్ధాలు చెప్పినప్పుడు. కానీ ఎక్కడ గూడా ఏ ఒక్కసారి గూడా ఇన్నైతే అంటే దానిలో ఆ వృక్షంలో ఉన్నవన్నీ చూస్తుంది. సాతాను చెప్పినయన్నీ వింది. దానికి ఆహ్, హృదయంలో అనేక తలంపులు వచ్చినియి. ఫస్ట్ తలంపులతోనే మొదలవుతది. చూసింది ఫస్టు. ఇది ఎంత ఆహారంకు మంచిదిగా ఉంటది అని అనుకుంది. తర్వాత కళ్ళకైతే చాలా బావుంది అనుకుంది. ఇంకా జ్ఞానం గూడా ఇస్తది గాబట్టి నేను రేపటి నుంచి జ్ఞానవంతురాలినయిపోతాను. ఏం పర్వాలేదు. ఇక లోకాన్నంతా ఏలేస్తాను నేను అని అనుకుంది. అంతా అనుకున్న తర్వాత ఆమె చేసింది పోనీ తలంపులతో ఆగిందా? ఎప్పుడు కూడా తలంపులతో ఆగవండి. మనం మామూలుగా అనుకుంటాము జస్ట్ తలంపే గదా! ఎవరికీ తెలీదు నేను ఆలోచించినవన్నీ అని చెప్పి. ఎప్పుడు గూడా ఏ పాపము గూడా తలంపులతో ఆగవు. లేకుంటే చూపులతో ఆగవెప్పుడు గూడా. అది ఎప్పుడూ కూడా ఇంకొక అడుగు ముందుకేస్తానే ఉంటాము. అది ముట్టుకునే వరకు, అది తినే వరకు గూడా మనకి ఎక్కడ గూడా ఆగదు. ప్రతి పాపం గూడా అంతే మన జీవితంలో. ఏ ఒక్క పాపమైనా సరే. అందుకే తను ఆరో వచనం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తన తలంపులు, తన చూపులు తో సరిపెట్టుకోకుండా తన నోటి గురించి ఎంత హ్మ్, ఆహ్, బావుంటది అని అనుకోకుండా తను ఆ పని చేయనే చేసింది. దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తీసుకోవటం కాదు. తన తనతో ఉన్న తన భర్తకు కూడా ఇచ్చింది. అయితే ఈ యొక్క సంఘటన అన్నిట్లో కూడా ఆలోచిస్తే తన యొక్క మనసు ఎవరి మీదుంది? సాతాను చెప్పిన మాటల మీదనే ఉంది. సర్పం చెప్పిన మాటల మీదనే ఉంది. మన జీవితాలలో గూడా మనకి ఎవరన్నా ఏమన్నా చెప్తే, ఈ కార్యం చేస్తే మీకు మంచిది. ఈ కార్యం చేస్తే మీకు తొందరగా సెటిల్ అయిపోతారు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మనకి అదొక శోధననమాట. శోధనలో మనము ఎప్పుడైతే అడుగు పెడతామో, ఎప్పుడైతే ఆ కార్యం చేస్తామో, ఒకటేంటిదంటే ఎప్పుడు దేవుడు గుర్తు రాలేదు దీనిలో. అది చాలా బాధాకరమైన విషయము. నేను ఆ యొక్క 6వ వచనం చేస్తుంటే నాకు చాలా దుఃఖమొచ్చింది. మరి సృష్టికర్త ఏమైపోయారు? అంతగా ఆలోచించి, అంత అందమైన ఆ యొక్క మంచి ఒక ఏదైనా తోటలో వాళ్ళనుంచారు. ప్రతి ఒక్కటి అనుగ్రహించారు. ఒక్కసారి గూడా సృష్టికర్తను తలంచుకోలేదు. ఎందుకంటే, ఆ యొక్క స్త్రీ యొక్క ఫోకస్ ఆ యొక్క సర్పము తన వైపు తిప్పుకోగలిగింది. తన మాటల చాతుర్యంతో. దుష్టుడు గూడా మన జీవితాల్లో ఇదే చేస్తాడు. క్రైస్తవ బిడ్డలు అందరూ ఎప్పుడైతే మనం దేవుడిని నమ్ముకుంటామో, ప్రథమంగా దుష్టుడు చేసేదేంటంటే, ఆ యొక్క తలంపులు బట్టి అయ్యుండొచ్చు, లేకుంటే ఇతరులు చెప్పిన మాటలు ద్వారా అయ్యుండొచ్చు, లేకుంటే మన జీవితాలలో చేసే సంఘటనల గురించి అయ్యుండొచ్చు. కానీ ఆ యొక్క అబద్ధము ఒక్కొక్క లేయర్ కింద వేసి, వేసి దేవునికి దూరంగా చేస్తాయి. కానీ మనము ఎప్పుడైతే ముందుగానే గ్రహించలేదో, మనం గూడా ఇలాగే మనము దేవుని గురించి ఆలోచించకుండా కేవలము ఈ యొక్క లోకంలో ఎలా అభివృద్ధిలోనికి రావాలి, ఎలా ముందుకు సాగిపోవాలి, ఎట్లా ఫలింపబడాలి
అని అంటే దేవుని టైమింగ్ గురించి ఆలోచించలేదు. దేవుని వాగ్దానం గురించి ఆలోచించలేదు. దేవుని ఇచ్చిన ఆ యొక్క ప్రొవిజన్‌ని గురించి సాక్ష్యం చెప్పలేదు. ఏమీ అవ్వలేదు. ఆఖరికి మనము దిగజారిపోతాము. కానీ అది దిగజారకుండా ఉండాలంటే మనం నిజంగా ఈ యొక్క స్త్రీ దగ్గర నుంచి ఆ యొక్క సర్పం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందంటే ఈ లోకంలో శోధనలు ఎట్లా మొదలవుతాయి? శోధన ప్రారంభమైనప్పుడు దాని నుంచి ఎలాగో మనల్ని మనము ఆ యొక్క పరిస్థితి నుంచి మనము దూరం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే దేవుని అబద్ధము చేయబడ్డారో అప్పుడు మనము అక్కడ పరిస్థితుల్లో లేకుండా దేవునిని ఘనపరచాలి. అంతేగాని ఆ యొక్క స్త్రీలాగా నిజమే ఈ పాపం ఎంత అందంగా ఉంది. ఈ పని చేస్తే నాకు ఎంత బావుంటది. హ్మ్. శరీర ఇచ్చ అయ్యుండొచ్చు. కంటి లైక్ నేత్రాశ అయ్యుండొచ్చు. ధనాశ అయ్యుండొచ్చు. లేకుంటే కొంతమందికి ఆ యొక్క ప్రమోషన్స్ అంటే అది నెక్స్ట్ స్టెప్ వెళ్తానే ఉండాలి. ఆ యొక్క ఏదైనా అయ్యుండొచ్చు. కానీ మనము పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనకి ఈరోజు మనకి బోధించేది ఏంటంటే అనవసరమైన సంభాషణలు చేయొద్దు. ఎప్పుడైతే పాపము మొదలు అని మీరు తెలుసుకుంటారో, ఆ యొక్క పరిస్థితుల నుంచి దూరంగా వెళ్లి, సాతానుకు స్థానం ఇవ్వద్దు. స్థా సాతానుకు కావాల్సింది ఒక్క అడుగే. ఒక్క అడుగు ముందుకేస్తే చాలు. అక్కడి నుంచి దానికి వల అల్లటమొచ్చు, మనల్ని దిగజార్చటం తెలుసు, దేవునికి దూరం చేయటం తెలుసు. మనము మేల్కొనే లోపు మనం ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చామో తెలుసుకోలేము. అంతే కదా! అవ్వ ఏమైంది? స్త్రీ సర్పము మాట వినటం కాకుండా, తను తినటం కాకుండా, తన భర్తకు గూడా ఇచ్చింది. ఎందుకంటే మన పాపము మనతో ఆగదు. మన కుటుంబంలో వాళ్ళందరికి ఇస్తాము. మన స్నేహితులుగా అందరికీ ఇస్తాము. మన సంఘస్థులకు అన్నిటికి ఇస్తాము. ఆ యొక్క పాపము అట్లా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వెళ్తూనే ఉంటుంది. అది జస్ట్ పతనానికి నాంది ఏంటిదంటే, మనము సాతానును ఆ యొక్క చీకటి శక్తులను మనము మన జీవితాల్లోనికి ఆహ్వానించటము. కాబట్టి మనము బాగా మన హృదయాల్లో మనము ఎప్పుడైనా మన జీవితాల్లో అయ్యే ప్రతి సంఘటనలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, ఇది దేవునికి అంగీకారమా? కాదా? దేవునిని మనము ఘనపరుస్తున్నామా? లేదా? మనము దేవుని కనపరచకపోతే, దేవునికి వాక్యానికి సారంగా లేకుంటే, ఇతరులు మాట్లాడే మాటలు, అక్కడ ఆ యొక్క పరిస్థితుల నుంచి మనము దూరంగా పరిగెత్తుకుంటూ ఎళ్ళాలి. యోసేపు ఎట్లా పరిగెత్తాడు గదా! అట్లాగే మనం గూడా పరిగెత్తాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క చిన్న వాక్యము ద్వారా అంటే సర్పం ద్వారా గాని, స్త్రీ గాని, వారి మాటలు గాని, వారి సంభాషణ గాని, ఎక్కడి నుంచి ఎక్కడ పతనానికి దారి తీస్తది అన్నది మనం ఎట్లా ఆ యొక్క పతనము కాకుండా మనల్ని మనము ఎట్లా ఉంచుకోవాలి అన్నది వీటన్నిటిలో మిస్సింగ్ పాయింట్ ఏంటిదంటే దేవుడిని మనం తలుచుకోలేదు. కానీ ఎప్పుడైతే మనం దేవుడిని తలుచుకుంటామో, ఎలాంటి శోధనలో గూడా మనం పడకుండా ఉండగలుగుతాము. కాబట్టి మనము ఆ యొక్క గ్రహింపులోనికి రావాలి. మనం రోజు ప్రార్థన చేసుకోవాలంటే, ఆ యొక్క శోధనలో పడకుండా ఉండడానికి దేవుని సహాయం అడగాలి. అంతే కాకుండా మనలకి మనం కూడా సహాయం జేసుకోవాలి. ఏంటిదంటే, అలాంటి శోధనల నుంచి మనము దూరంగా వెళ్ళాలి. అంతేగాని పాపంలో ఉండి అక్కడ పాపం చేసుకుంటూ నన్ను అక్కడి నుంచి తీయి, అక్కడి నుంచి తీయి అంటే ఎట్లా అంటే ఒక గాలిలో దీపం పెట్టినట్టు అది ఆరిపోకుండా ఉన్నట్టు చేయి దేవా అన్నట్టు కాదు. మనం చేసేది మనం చేయాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం మరవకుండా ఆయన చెప్పినయి మనము చేయగలగాలి. అది మనము హృదయంలో అనుకుని ఈ ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎవరు మాటలు విని ఎవరికి మనం దూరమవుతున్నామో, దేవునికే దూరమయ్యారు ఆఖరికి కదా! సాతాను మాట విని. అలాగే మన కుటుంబ సభ్యులకి దూరమవుతున్నామా? మన స్నేహితులకి దూరమవుతున్నామా? సంఘస్థులకి దూరమవుతున్నామా? మన పనిలో ఉన్న కొలీగ్స్‌కి దూరమవుతున్నామా? ఎవరికి మనము దూరమవుతున్నాము? ఎవరైతే మనల్ని నిలబెట్టాలని, మనకి సహాయం చేయాలని, ముందుకు సాగిపోవాలని, మనకి చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి దూరంగా ఎళ్తున్నాము. ఈ యొక్క అబద్ధం చెప్పి మనల్ని పతనానికి తీసుకునే వాళ్ళ ద్వారంలోకి మనం వెళ్తున్నాం. కాబట్టి మనము ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించిందంతా మన హృదయంలోకి తీసుకొని, మనల్ని పరీక్షించుకొని,
ఆ యొక్క పరిస్థితులు ఎవరికి మనం దూరంగా ఉండాలి, ఎవరికి మనం దగ్గర ఉండాలి, ఎలాగో దేవుడిని గనపరచగలగాలి అనేది మనము నిర్ణయం తీసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కరుణామయుడా, మీకే స్తుతులు నాయనా. ప్రేమామయుడు తండ్రి, ఎంతగానో నాయన మాకు మా యొక్క జీవితాల్లో కావాల్సిన ప్రతి ఒక్కటి మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అయినప్పటికీ నాయన మా యొక్క తలంపులు ఇహలోకంలో నాయన ఇంకా ఏది సాధించగలము, లేకుంటే మాకు లేని వాటి మీద మా యొక్క దృష్టి ఎక్కువగా ఉంచటము, అబద్ధపు మాటలు వినటము నాయన, వీటన్నిటిని నాయన మేము గ్రహించడానికి మీ యొక్క కృప మా మీద ఉంచండి. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క దినమున నాయన మా యొక్క ప్రతి ఒక్క హృదయాన్ని నాయన మీరు తాకినందుకు స్తుతులు. నాయన మమ్మల్ని గురించి నాయన మేము మా యొక్క జీవితాల గురించి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఎలాంటి సందర్భాల్లో దేవుణ్ణి గనపరచకుండా నాయన మిమ్మల్ని గనపరచకుండా మీ యొక్క ఇచ్చిన సమృద్ధిని నాయన గనపరచకుండా తండ్రి, ఇంకా ఏదో ఆశతో తండ్రి మరి ఇతరుల వైపు చూడటము నాయన, ఇతరుల సమృద్ధి చూడటము, వాటి మీద ఆశపడటము తండ్రి, ఆ యొక్క పాపపు జీవితం నుంచి నాయన మమ్మల్ని బయటకు లాగండి. అది ముందుగానే మేము గ్రహించిన ఆయన, ముందుగానే ఆ యొక్క పరిస్థితుల నుంచి దూరంగా ఉండటానికి నాయన ఆ యొక్క విచక్షణ జ్ఞానంని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ దైవ, మేము మానవులు మాత్రములు తండ్రి, శోధనలోనైనా ఎంత తేలిగ్గానే శోధనలో పడిపోతాము తండ్రి. మీరు నా ప్రభువా, మీరు మాతో ఉండండి నాయన, మాతో ఉండండి, మాలో ఉండండి. ప్రతి నిత్యమునైనా మాకు బోధించండి నాయన, మీ యొక్క స్వరము వినుటకు, మీ యొక్క వాక్యము వినుటకు నాయన, మిమ్మల్ని ఘనపరచుటకు, మీ యొక్క సాక్షికరంగా ఉండుటకు, జీవించుటకు నాయన మీ యొక్క కృపను మీరు మాకు అనుగ్రహించండి. దుష్ట శక్తుల నుంచి నాయన మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. ఆ యొక్క లౌకిక నాయన లోకంలో ఉన్న ఆశల నుంచి మమ్మల్ని దూరపరచండి నాయన. ఈ యొక్క చీకటిలో నుంచి నాయన మమ్మల్ని తండ్రి మీ యొక్క వెలుతురులోనికి మమ్మల్ని నడిపించండి దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన ఈ యొక్క వాక్యము నాయన మరి ఎవరెవరు నాయన ఫ్యూచర్లో వినబోచున్నారో ఆ బిడ్డలందరికీ కూడా నాయన మరి ఈ యొక్క వాక్యం ద్వారా బలపడి తండ్రి మరి మిమ్మల్ని గనపరిచే విధంగా జీవించుటకు నాయన మీ యొక్క కృప మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.